గుంపు ప్రతి ఆదివారము మనం కూడి వస్తున్నాం కదా, వారందరిని ఏమంటున్నాడు అంటే దేవుడు సంఘము అన్నాడు. ఈ సంఘాన్ని శరీరంతో పోలుస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పడంటే ఏదైనా ఒక గొప్ప సంగతిని మనకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనకు అర్థమయ్యే సంగతితో పోలుస్తాడు అన్నమాట. పోలిక చేస్తాడు, కంపేర్ చేస్తాడు. సంఘము శరీరం అంటున్నాడు, క్రీస్తు శరీరం అంటున్నాడు. అంటే సంఘంలో ఒక 20 మంది ఉన్నారనుకోండి, ఆ 20 మందిని దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తు శరీరము అంటున్నాడు. మనకందరికీ శరీరాలు ఉన్నాయి కదండి. తల ఉంది, కింద నుంచి ఏమంటారంటే బాడీ అంటారు, లేకపోతే శరీరం అంటారు. ఈ శరీరములో గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఉదరం అంటారు, కడుపు ఉంది, మూత్రపిండాలు ఉన్నాయి, ఇంకా కాళ్ళు ఉన్నాయి, పాదాలు ఉన్నాయి, ఇంకా చాలా అవయవాలు ఉన్నాయండి. లోపల చాలా అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కలిస్తే శరీరము. అలాగే దైవజనుడు, పెద్దలు, విశ్వాసులు, పిల్లలు, సువార్థికులు, బోధకులు, పరిచారకులు, వీళ్ళందరినీ కలిపి ఏమంటున్నాడంటే వీళ్ళందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్క అవయం, క్రీస్తు శరీరములో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయము, వీళ్ళందరూ క్రీస్తు శరీరం అంటున్నాడు. ఒక మంచి మాట ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఆయనను అంటే యేసుక్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించెను. దేవుడు ఏం చేశాడంట, ఈ సంఘం అనే బాడీ ఉంది కదండి, శరీరం ఉంది కదా, అవయవాలు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయం, ఈ అవయవాలన్నీ కలిపితే శరీరము. ఈ శరీరానికి శిరస్సుగా దేవుడు యేసుక్రీస్తు వారిని నియమించాడట. నియమించను 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము. ఇప్పుడు తల ఏమంటుందంటే, శిరస్సు ఏమంటుందంటే నా కాలు, నా చేతులు, నా కడుపు, నా ముక్కు, నా నోరు, నా చెవి. శిరస్సు ఏమంటుంది, ఈ శరీరం అంతా నాదే, ఈ శరీరం అంతా నాదే అని శిరస్సు అంటుంది. అలాగే క్రీస్తు వారు ఏమంటున్నారు, సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు వారు ఏమంటున్నారు, ఆయన సంఘము, ఆ సంఘము యేసుక్రీస్తు వారి శరీరము. అంటే సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు ఆలోచించండి, నీ చేతికి కమాండింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీ కాళ్ళకు కమాండింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మాట్లాడమంటానికి కమాండింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, శిరస్సు నుంచి వస్తున్నాయి. అలాగే సంఘానికి కమాండ్మెంట్స్, ఆజ్ఞలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే యేసుక్రీస్తు నుంచి. సంఘమునకు శిరస్సు అయిన యేసుక్రీస్తు నుంచి, శరీరమునకు శిరస్సు అయిన యేసుక్రీస్తు నుంచి వస్తాయి. ఇది ఉపోద్ఘాతం. ఇంకా కంటిన్యూషన్ ఏంటంటే ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు కంటిన్యూషన్లో ఏముంటాయంటే ఎందుకు, ఏమిటి, ఎలా. ఏమండి, ఇప్పుడు సంఘమును శరీరముతో, క్రీస్తు శరీరముతో దేవుడు ఎందుకు పోల్చాడు అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాస్తవమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా, పరిశుద్ధంగా ఈ శరీరమును క్రీస్తుకు సమర్పించుకోవాలి. శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కదా, ఈ అవయవాలన్నీ శిరస్సు చెప్పినట్లు పనిచేస్తున్నాయి కదా. అలాగే శిరస్సు అయిన సంఘమునకు శిరస్సు అయిన
క్రీస్తుకు ఈ అవయవాలన్నీ ఎలాగ అప్పగించుకోవాలంట? పరిశుద్ధంగా అప్పగించుకుని శిరస్సు చెప్పుతున్నట్లు ఈ అవయవాలన్నీ సేవ చెయ్యాలి. సేవ అంటే పని. మళ్ళీ చెప్తాను. శరీరములో మనం ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం అయితే ప్రతి అవయవము శిరస్సు చెప్పినట్లు సేవ చేయాలి. దాన్ని ఇంకా అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు 4వ వచనంలోని. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి అంటే దైవజనులు కావాలండి, సంఘ పెద్దలు కానివ్వండి, సువార్థికులు కానివ్వండి, పరిచారకులు కానివ్వండి, ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం అయితే ఈ అవయవాలన్నీ క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నాయి. సంఘం అంతా శరీరంతో పోల్చాడు. ఆ శరీరం అంతా క్రీస్తులో ఒక్కటై ఉంది. సో కాబట్టి 5వ ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నను మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. మొదటి పని ఏంటి? ప్రవచించటం. రెండో పని ఏంటి? పరిచర్య అయితే పరిచర్యలోను రెండో పని పరిచర్య చేయటం. మూడో పని ఏంటి? బోధించువాడైతే బోధించుటలోను. నాలుగో పని ఏంటి? హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. ఐదో పని ఏంటి? పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో. ఆరో పని ఏంటి? పై విచారణ చేయవాడు జాగ్రత్తతో. ఏడో పని ఏంటి? కరుణించువాడు సంతోషముతోను పని జరిగించవలెను. ఇప్పుడు చూడండి, పని 7 రకాల పనులున్నాయి. 7 రకాల పనులున్నాయి. ఈ 7 రకాల పనులు క్రీస్తులో ఒక్కటై శిరస్సుకు లోబడుతూ, అంటే శిరస్సు అయిన క్రీస్తుకు లోబడుతూ ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పని. చూడండి, ఈ గూగుల్ మీట్లో నడిపించే పని ఆంధ్రయ్య గారికి ఇచ్చారు. ఏమండి, ఈ గూగుల్ మీట్ని నిర్వర్తించే పని పాలనే గారు కలిగి ఉన్నారు. వాక్యం చెప్పే బోధించే పని సుమారు ఒక 7గురు కలిగి ఉన్నారు. నేను బోధిస్తాను, ఎప్పుడన్నా నేను పాట పాడతానని చెప్పండి. సహోదరులు ఉన్నారు కదా, వారు పాటలు పాడుతూ ఉంటారు. వారు పాటలు పాడే పని వాళ్ళది. కొంతమంది ప్రార్థిస్తూ ఉంటారు. అంటే ఈ గూగుల్ మీట్లో మనమంతా ఒక్కటై ఎలాగైతే ఈ గూగుల్ మీట్ నిర్వహిస్తున్నామో క్రీస్తు శరీరములో మనమందరం ఒక్కటై శిరస్సు అయిన క్రీస్తు చెప్పినట్లు ఆయన అధికారములో మనము సంఘ క్షేమాభివృద్ధి కలుగుటకే పనులు చేస్తూ ఉండాలి. బోధించే పని, పరిచర్య చేసే పని. కొంతమంది అండి చక్కగా కూడబెడుతూ ఉంటారండి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, మీలో ఎవరో బాధపడద్దు. బట్టలు ఉతికే చాకల వారు ఉంటారు కదండి. ఏమండి, ఆ చాకలి వారి ఇంటి యజమానుడు ఒక మాట అన్నాడు ఒకసారి. ఏమన్నాడంటే, అయ్యా నేను చక్కగా ఇస్త్రీ చేసి పెడతాను, నా భార్య అయితే ఇంటింటికి తిరిగి చక్కగా బట్టలు దండుకొచ్చేస్తుందండి. నా పెద్ద కొడుకు అయితేనండి
చక్కగా బట్టలు ఉతికి పెట్టేస్తాడండి. ఉతికి పెట్టేస్తాడండి. ముగ్గురు 3 పనులు కలిగి ఉన్నారు. ఆ ముగ్గురు 3 పనులు కలిగి కుటుంబ క్షేమాభివృద్ధి చేస్తున్నారు. అలాగే సంఘములో ఒక్కొక్కరు ఒక్కొక్క పని, ఒక్కొక్కరు ఈ గూగుల్ మీట్లో నేను ఒకరోజు బోధించే పని, పాలయ్య గారికి ప్రతిరోజు పని ఉంది, ఆంధ్రయ్య గారికి ప్రతిరోజు పని ఉంది, మీలో కొందరికి ప్రతిరోజు పాటలు పాడాలి. పని 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 అంటే సంఘమును శరీరంతో ఎందుకు పోలుస్తున్నాడు? శరీరములో అవయవాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పని కలిగి ఎలాగైతే శరీరము క్షేమాభివృద్ధి చేస్తున్నాయో, అలాగే మనమందరము సంఘములో క్రీస్తు శరీరం అయి ఉండి ఒక్కటే శరీరం అయి ఉండి సంఘక్షేమాభివృద్ధి చెయ్యాలి. అది అందుకునే సంఘమును క్రీస్తు శరీరముతో పోల్చాడు. ఇందాక చెప్పాను మీకు కంటిన్యూయేషన్లో ఎందుకు, ఏమిటి, ఎలా అని ఉంటుంది అనమాట. ఫస్ట్ ఉపోద్ఘాతము ప్రసంగములో, తర్వాత కంటిన్యూయేషన్. ఇప్పుడు సంఘమును దేవుడు ఎందుకు క్రీస్తు శరీరంతో పోల్చాడు అంటే, శరీరములో అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలు పని కలిగి శరీర క్షేమాభివృద్ధి చేస్తున్నాయి. అలాగే మనం కూడా సంఘములో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉండి క్షమాభివృద్ధి చేయాలి. ఓకే, మరొక విషయాన్ని మనం గ్రహిద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి ఎలాగూ శరీరము ఏకమై ఉన్న అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో. శరీరం ఒక్కటే, అవయవాలు అనేకము. సంఘం ఒక్కటే, ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవముగా ఉన్నదో, ఎలాగో శరీరము యొక్క అవయవములన్నీయు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారైతిమి. ఇక్కడ ఒక విషయం గమనించండి. యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా, ఏమండి మన సంఘంలో కూడా అండి, కాపోళ్ళైనా కమ్మరోళ్ళైనా లేకపోతే యాదవులైనా, లేకపోతే ఎస్సీ అయినా బీసీ అయినా, ఏమండి ఎస్సీకి ఒక రకమైన బాప్తిస్మము, బీసీకి ఒక రకమైన బాప్తిస్మము, ఎస్సీకి ఒక రకమైన బైబిలు, బీసీకి ఒక రకమైన బైబిలు ఉండదు అండి. ఎస్సీ అయినా బీసీ అయినా కాపు అయినా, ఏమండి ఇంకొకరైనా ఒక్క పానము అంటే ఒకే వాక్యము, ఒకటే బాప్తిసము, ఒకే శిరస్సు అంటే ఇక్కడ బాగా గమనించండి. సంఘము ఒక్కటే శరీరముగా ఉన్నప్పుడు, ఈ సంఘములో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నప్పుడు ఇంకా భేదాలు ఉండవు, కుల భేదం ఉండదు. మేమండి ఆ కులం అండి, మేము ఎక్కువ కులం వాళ్ళమండి, నో అనకూడదు. ఇంకా అనకూడదు. కుల ప్రసక్తే సంఘములో ఉండకూడదు. ఏమండి నేను కలెక్టర్ గారు అమ్మాయినండి అని అనకూడదు సంఘములో. నేనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నండి అసలే అనకూడదు. నేనండి క్రీస్తు శరీరములో భాగమండి, ఒక అవయవం అండి. సంఘములో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, లేకపోతే ఇంట్లో పనిచేసుకుంటున్న ఆయమ్మ అయినా, డాక్టర్ అయినా, ఏమండి ఆ డాక్టర్లో పనిచేస్తున్న క్లీనర్ అయినా,
అందరూ సమానమే, అందరూ సమానమే. తారతమ్యాలు ఉండకూడదు, ఇంకా తారతమ్యాలు ఉండకూడదు. అందరూ సమానముగా పని చేయాలి. ఎవరికి అప్పగించిన పని. ఎవరికి తలాంతు ఉంటుంది కదండి, చక్కగా పాడే తలాంతు, చక్కగా పాడు. కొంతమంది అండి ఏదైనా సమస్య వస్తేనండి చక్కగా ఆ సమస్యను చక్కబెడతారండి. చక్కబెట్టు చక్కబెట్టు. మా అమ్మగారికి ఉన్న తలాంతు ఏంటంటే, ఎక్కడైనా పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఆ పెళ్లిలో ఆహార పదార్థాలు చక్కగా వండి పెడతారు. ఏమండి ఇప్పటికీ మా అమ్మగారిని మా ఊర్లో పెళ్లి జరిగితే, అమ్మ మీరు రండి, ఇదిగో ఏం వండాలి, ఎలా వండాలి, ఏం వండితే ఇవన్నీ ఆవిడకి అప్పు చెప్తూ ఉంటారు. అంటే ఆవిడకి ఒక ఒక మంచి తలాంతు ఉంది, ఒక మంచి తలాంతు ఉంది. ఎవరికో కొంతమంది ఉంటారు ఏమండి, వారు తక్కువ ఆహారాన్ని ఎక్కువ మంది చక్కగా పంచిపెట్టేస్తూ ఉంటారు. తక్కువ ఆహారమే ఎక్కువ మందికి చక్కగా పంచిపెడుతూ ఉంటారు. ఏమంటే ఆ తలంతా ఉంటుంది వాళ్ళకి. పంచిపెట్టి వాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. సో నీ తలాంతులు ఉపయోగించుకో. ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎంత పని చెప్పు విసిగిపోకుండా చేస్తూ ఉంటారండి. మేము అప్పుడప్పుడు ఇక్కడ సెమినార్లు పెడుతూ ఉంటాం, బైబిల్ సెమినార్లు. మా సంఘములో ఒక సోదరిమణి, ఏమండి ఎంత పని చెప్పండి, సెమినార్కు ముందు వచ్చి వంటల కార్యక్రమంలో చక్కగా చేస్తుంది. ఆ సెమినార్ అయిపోయిన తర్వాత అన్నీ చక్కగా కడిగి పెట్టి చర్చ్ అంతా మళ్ళీ క్లీన్ చేసి పెడుతుంది, విసిగిపోదు. అలాగే ఒక పాస్టర్ గారు ఉన్నారు, భద్రి గారు అని మాకు దగ్గర. ఆయన ఉదయాన్నే వచ్చి వంటంతా చేసి పెడతాడండి. అన్నం వండేస్తాడు, కూర వండేస్తాడు. ఒక్కరిని సహకారంగా ఇవ్వండి చాలంటాడు. ఎవరండి ఒక్కరు నాకు సహకారంగా ఉంటే చాలండి, అన్ని తెచ్చిపెట్టేయండి. అందరికి చక్కగా వండి పెట్టేస్తూ ఉంటాడు. అంతేకాకుండా టీలు సప్లై చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఎంతమంది వచ్చారు, ఆహారం సరిపోద్దా లేదా లెక్క పెట్టుకుంటాడు అనమాట. లెక్క పెట్టుకుని ఆహారం సరిపోకపోతే మళ్ళీ నా భార్యకి చెప్పమ్మా, ఇంట్లోనే ఒక నలుగురికి అన్నం వండేసి రెడీగా ఉంచమ్మా. పని సంఘములో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంది. ఆ పని మనము శుద్ధ మనసుతో చెయ్యాలి. ఓకే, భేదం ఉండకూడదు. నేను టీచర్నండి, ఇదిగో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అన్నది బయట. కానీ సంఘములో అందరితో సమానంగా పని చేయాలి. ఓకే, 15వ వచనం. నేను చెయ్యను కాను గనుక శరీరములో దానిని కాదని పాదము చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్నును కాను గనుక శరీరములో దాన్ని కాదని చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. కొంతమందికి అంటే అవగాహన లేదు. అవగాహన లేకపోయినప్పటికీ నువ్వు సంఘములో క్రీస్తు శరీరములో ఒక అవయవముగా ఉన్నావు. ఓకే, అలా లాస్ట్కి వచ్చేటప్పటికి 23వ వచనం. శరీరములో ఏ అవయవములు ఘనత లేవని తలంతుమో ఆ అవయవములు మరీ ఎక్కువగా గణపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఎలాగూ పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక్క అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఏమండి ఒక విషయం గమనించండి. ఏమంటే అతనండి చదువు లేనివాడండి అని మనం అనకూడదు. ఎందుకంటే ఆయన కూడా క్రీస్తు శరీరములో ఒక అవయవము. ఇతనండి బాగా చదువుకున్నవాడండి అనకూడదు. ఏమండి అందరూ సమానము. మరొక విషయం ఏంటంటే, ఏమండి ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా ఒక మంచి మాట చెప్తానండి.
ఏంటంటే, మొన్న నా గుండె బలహీన పడిపోయింది. గుండె నొప్పి పడిపోతుందన్నమాట. గుండె బాబోయ్ నొప్పి వచ్చేస్తుంది. దేవుడు నొప్పి వచ్చేస్తుంది అంటే ముఖస్తుతిని ఈ ఒప్పుకోడు. శరీరములో ఒక అవయవము మిగతా అవయవాలకు రక్త ప్రసరణ చేయటములో వీక్ రిఫరెన్స్ అయిపోయిందండి. ఇవ్వండి. దానికి సమస్య వచ్చేసింది. అది నొప్పి పడుతుంది, అది రిఫరెన్స్ బాధపడుతుంది ఇవ్వండి. గుండె అనే అవయవం. అప్పుడు మైండ్ అంటే ఈ శిరస్సు ఏం చేసింది అంటే, గొంతుకు ఆజ్ఞ ఇచ్చింది. ఏమని ఆజ్ఞ ఇచ్చిందంటే, గొంతుక నువ్వు గట్టిగా దగ్గు. అప్పుడు ఈ గొంతుగా ఈ నోరు గట్టిగా దగ్గే. తర్వాత కాళ్ళకు ఈ శిరస్సు ఆజ్ఞాపించింది, కాళ్ళు నువ్వు లేవు, నువ్వు నిలబడు. దేవుడు ముఖస్తుతిని ఇంకా చేతులకు ఒక సిగ్నల్ వచ్చింది. ఇష్టపడరు. బండి తాళం ఎక్కడుందో చూడు. కళ్ళుకి సిగ్నల్, బండి తాళం ఎక్కడుంది. వెంటనే చేతులకు ఆ బండి తాళం తీసుకో. నోటికి ఆజ్ఞ ఇచ్చింది ఈ మెదడు, భార్యకు చెప్పు అని. రిఫరెన్స్ ఇవ్వండి. భార్యకు చెప్పగానే ఆ భార్య పక్కింటి అతను రెడీ చేసింది. అప్పుడు మళ్ళీ వెళ్ళు, బండి మీద కూర్చో. మళ్ళీ చేతులకు ఆజ్ఞ ఇచ్చింది శిరస్సు. ఆ బండి నడుపుతుంది, ఆయన గట్టిగా పట్టుకో. అంటే గుండెకు బాధ వచ్చినప్పుడు ఈ అవయవాలన్నీ ఏం చేసాయి? బలహీనమైన గుండె వైద్యం పొందుటకు హాస్పిటల్కి నడిపించేసినాయండి. ఈ అవయవాలన్నీ సహాయం చేసాయా లేదా? ఈ అవయవాలన్నీ సహాయం చేశాయి. అలాగే సంఘములో ఒక వ్యక్తి బలహీన పడిపోయినప్పుడు, అంటే ఒక వ్యక్తి అంటే ఒక అవయవము, క్రీస్తు శరీరంలో ఒక అవయవం బలహీన పడ్డాడు. మిగతా అవయవాలన్నీ ఆయనకి ఏం చేయాలి? సహాయము చెయ్యాలి, బలహీనుణ్ణి బలపరచాలి. అబ్బా, ఎంత బాగా ఆ దేవుడు పోల్చాడండి సంఘాన్ని శరీరముతో. ఏమండి, అందుకని ఇక్కడ ఏముంది? ఏమండి, శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును, కష్టపడాలి. సంఘం పని కలిగి ఉండాలి. ఒక అవయవం బలహీన పడిపోతే మిగతా అవయవాలన్నీ మనమందరం ఆ అవయవాన్ని బలపరచాలి. అలా బలపరిచినప్పుడు ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. దైవజనులకి దండేశారండి. ఏమండి, అప్పుడు కాళ్ళు మెడకి ఎందుకు వేశారు? నా కాళ్ళుకి వెయ్యాలి కదా, కాళ్ళకు దండ వేయాలి కదా అని అంటాయి. చెప్పండి అని అనవు. ఎందుకు అనవు? కాళ్ళు కూడా చాలా సంతోషిస్తాయి. ఏమండి, చేతులు ఇక్కడ ఎక్కించు కదా దండ అని అంటే చెప్పండి. అంటే మెడలో దండ వేసినా చేతికి వేసినట్లే, కాలికి వేసినట్లే, సమస్త శరీరములకు వేసినట్లే. సో సంఘము ఘనపరచబడాలి. లాస్ట్కి వచ్చినప్పటికి ఇదంతా ఎందుకు జరగాలంటే సంఘ క్షేమాభివృద్ధి అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుంచి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అని ఉంది. శరీరం అంటే సంఘం, సంఘం ఏమవ్వాలంట? క్షేమాభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందడం కాదు. చాలా సంఘాలు అభివృద్ధి చెందాయి. అభివృద్ధి చెందిన తర్వాత ప్రేమ లేకపోవటం బట్టి సంఘాలు ఏమైపోతున్నాయంటే విడిపోతున్నాయండి, కొట్టేసుకుంటున్నాయండి. అవయవాలు ఏం చేస్తున్నాయి? కొట్టేసుకుంటున్నాయి. క్రీస్తు శరీరంలో అవయవాలు కొట్టుకుంటున్నాయి. ఎంత బాధాకరం అండి! ఈ అవయవాలు కొట్టుకుంటాయా? శరీరంలో అవయవాలు కొట్టుకుంటాయా? ఏమండి, ఈ చెయ్యి వెళ్ళి ఈ చెయ్యిని కొడుతుందా చెప్పండి? కుడికాలు వెళ్ళి ఎడంకాలను కొడుతుందా చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లరా, శరీరములో అవయవాలు ఎలాగైతే కొట్టుకోవో, సంఘములో సభ్యులమైన మనము ఎప్పుడూ కొట్టుకోకూడదు. ఏమండి, క్షేమాభివృద్ధి చేసుకోవాలి. సంఘాన్ని ఏం చేసుకోవాలి? క్షేమాభివృద్ధి. ఏమండి, అది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఇక్కడ మళ్ళీ పనులు చెప్తున్నాడు చూడండి.
పరిచర్య ధర్మము జరుగుటకును. ధర్మం అంటే పరిచర్య చేయటం ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తలు గాను, కొందరిని కాపర్లు గాను, కొందరిని ఉపదేశాలు గాను నియమించిన దేవుడే. నియమించిన, చూడండి కొన్ని పనులు ఉన్నాయి ఇక్కడ. కాసే పని. సంఘ పెద్దలు సంఘాన్ని ఏం చేయాలి? కాయాలి. బోధకులు బోధించాలి. సువార్తికులు సువార్త చేయాలి. కొందరు పరిచర్య ధర్మం చేయాలి. అందువల్ల మన మేక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను, వంచిన చేతను, తప్పుడు మార్గమును లాగు కుయ్యెత్తుతోను గాలికి కొట్టుపోయినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశము ఇటు అటు కొట్టుకుని పోవు చాలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు వలె, క్రీస్తు ప్రేమ, క్రీస్తు పరిశుద్ధత, క్రీస్తు మరి క్షమాగుణం, క్రీస్తు సహనం, క్రీస్తు త్యాగం. అలాగైపోవాలంటే ఈ అవయవాలన్నీ సభ్యులంతా ఏమైపోవాలి? క్రీస్తు వలె అయిపోవాలి. అలాగైపోయినప్పుడు ఇంకా కొట్లాట్లు ఉండవు. ఏమండి, సత్యం చెబుదాము, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములు ఎదుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, క్రీస్తు శిరస్సు అయి ఉండగా సంఘము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, సంఘం పని చేయాలి. అందుకనే సంఘాన్ని దేనితో పోల్చాడు? శరీరముతో పోల్చాడు. ఇప్పుడు ఆలోచించండి. ఏమండి, కొరసవాడలో ఉన్న సంఘం పనిచేస్తుంది, వెరీ గుడ్. ఏమండి, సూదికొండలో ఉన్న సంఘం పనిచేస్తుంది, శ్రీకాకుళంలో ఉన్న సంఘం పనిచేస్తుంది, వెరీ గుడ్. ఏమండి, అలాగైతే సంఘములో ఉన్న అందరూ పనిచేస్తున్నారా? కొంతమంది పనిచేస్తున్నారా? అప్పుడప్పుడు చూడండి, శరీరములో నుండి ముగింపు చెప్తున్నాను. శరీరములో ఒక చెయ్యికి పక్షవాతం వచ్చేస్తుంది. అప్పుడు ఇది ఇలా పడిపోద్ది అనమాట. ఈ చెయ్య జోబులో పెట్టాలి. ఈ చెయ్యికండి ఇక చలనం ఉండదు. అంటే ఒక అవయవం, చెయ్యి అనే ఒక అవయవం ఏమైపోయింది? చచ్చిపడిపోయింది. కాలు అనే ఒక అవయవం చచ్చిపడిపోయింది. అప్పుడు లోడు, ఒక కాలు చచ్చిపడిపోయింది అనుకోండి, లోడ్ అంతా ఇంకో కాలు మీద పడిపోద్ది. ఒక చెయ్యి చచ్చిపడిపోయింది అనుకోండి, ఇంకొక చెయ్యి మీద పడిపోద్ది. సో చచ్చిపడిపోయిన ఈ యొక్క కాలుని, ఈ యొక్క చెయ్యిని ఏం చేస్తాయంటే, ఇంకొక చెయ్యి ఏం చేస్తుందంటే ఆయిల్ పెట్టు మాలిష్ చేస్తుంది బతికించడానికి. అలాగే సంఘములో ఎవడైనా పని చేయకుండా ఇదిగో చచ్చిపడిపోతున్న స్థితిలో ఉన్నారో మిగతా వారంతా ఆ వ్యక్తిని ఏం చేయాలంటే బ్రతికించాలి. ముగింపు. ఇంకో విషయం చెప్తాను. ఏమండి, ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి చెప్తున్నాడు. కొన్ని సంఘాలు ఏమైపోయినాయంట, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే. అంటే అక్కడ సంఘం అంతా ఏమైపోయింది? క్రియలు లేక, పని చేయకుండా, క్షేమాభివృద్ధి లేకుండా సంఘం అంతా ఏమైపోయిందంటే చచ్చిపడిపోయిందండి. మరలా ఆ సంఘాన్ని బ్రతికించుటకు శిరస్సు అంటే క్రీస్తు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా కొన్ని సంఘాలు ఏమైపోయినాయి అంటే జీవము లేని సంఘాలుగా ఉన్నాయి, పరిచర్య జరిగించిన సంఘాలుగా ఉన్నాయి, సువార్త ప్రకటించిన సంఘాలుగా ఉన్నాయి. సో అటువంటి సంఘాలను కూడా బ్రతికించడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. ఇదండి. ఏమండి, సంఘమును దేవుడు క్రీస్తు శరీరంతో ఎందుకు పోల్చాడు? అవయవాలు ఎలాగైతే పనిచేస్తున్నాయో అలాగే క్రీస్తు శరీరములో అవయవాలమైన మనమందరం కూడా ఏం చేయాలంటే పని చేసి క్షేమాభివృద్ధి చేయాలి. ఓకేనండి. దేవుడి మాటలు దీవించిన గాక. అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు తమ్ముడు, వందనాలు. వందనాలు. చాలా మంచి విషయాలు సంఘాన్ని శరీరంతో పోలుస్తూ వివరించారు. చాలా మంచి విషయాలు వివరించారు. చాలా చాలా సంతోషం తమ్ముడు, చాలా వందనాలు. టైటిల్ ఏం పెడతాం తమ్ముడు దీనికి? సంఘము క్రీస్తు శరీరము. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ.
మంచి విషయాలు అందించి మన ఆత్మీయంగా బలపరిచిన దైవ సేవకులు భాస్కర్ గారికి వందనాలు. ఇప్పుడు సంఘము క్రీస్తు రాజ్యం అని వస్తుందండి. అలాగే అలాగే తమ్ముడు, అలాగే రాస్తాను. ఒక రాస్తున్నాను, అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్ ఇటు రాసి ఇద్దాం. చూశాను తమ్ముడు, నేను మీ తాలూకా మొత్తం లిస్ట్ రాశారు కదా, లిస్ట్ ఆఫ్ చూశాను. అవన్నీ టెక్స్ట్ తయారు చేస్తున్నాను, రాస్తున్నాను. రాసి మన సహోదరులకి అందరికి అందజేద్దాం. అంటే నోటి మాట ద్వారా కూడా కాకుండా వాళ్ళ చదువుకునే విధంగా. ఓకే, మంచిది తమ్ముడు, చాలా మంచిది. ప్రార్థన చేద్దాం తప్పనిసరిగా. మంచిది మంచిది తమ్ముడు. అంటే ఒక బుక్ చేస్తారా? అంటే బుక్ చేసేంత స్తోమత లేదు, కానీ చేయాలి, పంపించేయాలి ప్రజల దగ్గరికి. ఓకే ఓకే, పంపించేయాలి. దేవుని చిత్తం అయితే బుక్ చేద్దామండి. అలాగే అలాగే. అవకాశం ఉంటే మాకు పంపించండి తమ్ముడు. మీరు ఏ టెస్ట్ తయారు చేస్తారో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని పంపించండి. తప్పకుండా పంపిస్తాను బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. మంచిది మంచిది. ఇది మనకి అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అదేనండి. మన ప్రదీప్ కోసం ప్రార్థన చేయండి తమ్ముడు. కొద్దిగా ఆయన డిస్టర్బ్ అవుతున్నాడు. ఆయన ప్రదీప్ అండి, కాకినాడ. ఆయన కొద్దిగా ఆయనకి మొదటి నుండి ఆయన కొద్దిగా మైండ్ స్టెబిలిటీ లేదు ఆయనకి. అదే మీరు ఒకసారి నాతో చెప్పారు. గతం లేదు, ఈ మధ్య కాలంలో బాగుంది. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా మళ్ళీ అది పిచ్చిలాగా రేగుతుంటుంది అప్పుడప్పుడు. అయ్యయ్యో రాత్రి అంతా పాపం, నిన్న రాత్రి నిద్ర లేదు. నిన్నంతా హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడే పాపం ఆ భార్య పిల్లలు కూడా వేధించడం బట్టి వాళ్ళు కూడా కొద్దిగా ఈయనకి ఎడంగా ఉంచారు. ముందు గతంలో కూడా ఎడంగా ఉంచారు, మళ్ళీ ఎడంగా ఉంచారు. ఉద్యోగం పోద్దేమో, ఎందుకంటే ఉద్యోగం మీద కూడా సరైన ఇది లేదు. పాపం బాధపడుతున్నాడు. కొద్దిగా మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి.